లిస్ప్ లాంగ్వేజ్. దట్ మీన్స్ ఆల్మోస్ట్ ఆల్ మనకి లిస్ప్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో సేమ్ సింటాక్స్ ఇది ఉంటుంది మనకి, సేమ్ దీనిలాగే ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ది డైలెక్ట్. నెక్స్ట్ స్కీమ్ ఈజ్ స్టాటికలీ స్కోప్డ్ లాంగ్వేజ్. దాని మీనింగ్ ఏంటంటే స్కోప్డ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్కోప్? అది జనరల్ గా ద స్కోప్ ఆఫ్ ది వేరియబుల్స్ కెన్ బి డిసైడెడ్ ఎట్ ద కంపైల్ టైమ్ ఆర్ రన్ టైమ్ కదా. ఇప్పుడు స్టాటికలీ స్కోప్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఈ లాంగ్వేజ్ లో ఏ వేరియబుల్ ఎక్కడ ఉంటుంది ఏంటి వాటి స్కోప్ అంతా కూడా కంపైల్ టైమ్ లోనే డిసైడ్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ది స్టాటికల్లీ స్కోప్డ్ లాంగ్వేజ్. అలాగే ఇది స్మాల్ సైజ్ లాంగ్వేజ్ అంటే వెరీ ఈజీ టు లెర్న్. అట్లాగే స్కీమ్ సపోర్ట్స్ దీని ఏంటంటే మెయిన్లీ ఇట్ సపోర్ట్స్ వైడ్ వెరైటీ ఆఫ్ ప్రోగ్రామింగ్ పారాడిజమ్స్. అంటే ఏంటంటే ఇది ఫంక్షన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కాదు, ఇట్ కెన్ సపోర్ట్ ది ఇంపరేటివ్ లాంగ్వేజ్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఆల్సో. అంటే ఎగ్జాంపుల్ సి లాంగ్వేజీలో కొన్ని ఎలాగైతే ఉంటాయి అలాంటివి కూడా కొన్ని ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. ఇది ఫంక్షనల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇంపరేటివ్ లాంగ్వేజ్ ప్రాపర్టీస్ ఉంటాయి, మెసేజ్ పాసింగ్స్ ఉంటాయి, కన్వీనియంట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ లిస్ప్ లాంగ్వేజ్ లో ఉన్నాయి మనకి. ఓకే, అట్లాగే ఇక్కడ స్కీమ్ లాంగ్వేజ్ లో ఉంటాయి. నా అలాగే స్కీమ్ ఫంక్షన్స్, మనం ఇక్కడ స్కీమ్ లాంగ్వేజ్ లో రాసే ప్రతిదీ కూడా ఫంక్షన్స్ రూపంలో ఉంటాయి అనుకున్నాం కదా. ఆల్ ద స్కీమ్ ఫంక్షన్స్ ఆర్ ది ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్. దాని మీనింగ్ ఏంటంటే ప్రతి ఫంక్షన్ ని ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ వాల్యూ, ఒక వాల్యూకి క్యాలిక్యులేట్ చేస్తుంది ఏ ఫంక్షన్ కైనా సరే. అందుకోసం దీన్ని ఫస్ట్ క్లాస్ ఫంక్షన్ అంటాం. అలాగే డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటారు స్కీమ్ ని. అంటే డైనమికల్లీ టైప్డ్ ఏంటంటే డేటా టైప్స్ చెక్ చేయటం. ఇది రన్ టైమ్ లో డేటా టైప్ చెక్ చేస్తుంది. ఆ ఫెసిలిటీ దీంట్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ +2 PPL అనేది ఒక స్ట్రింగ్ ఉంది అనుకోండి. ప్లస్ ఈజ్ ది ఎడిషన్ ఫంక్షన్, 2 అనేది నంబరు, PPL అనేది స్ట్రింగ్. యాక్చువల్లీ ఇది రాంగ్ కదా, ఒక నంబర్ ని ఒక స్ట్రింగ్ ని యాడ్ చేయకూడదు. బోత్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్. ఇది రన్ టైమ్ లో మనం చెక్ చేసి ఎర్రర్ ఇస్తుంది. అందుకని దీన్ని డైనమికల్లీ టైప్ లాంగ్వేజ్ అంటారు దీన్ని, రైట్. అట్లాగే స్కీమ్ ఇంటర్ప్రెటర్ అంటే మనం ప్రోగ్రామ్స్ ఫంక్షన్స్ అని ఎంటర్ చేసేటప్పుడు ఈ స్క్రీన్ ఎలా ఉంటుందంటే లిస్ప్ లాంగ్వేజ్ లో లాగే రీడ్, ఎవాల్యూట్, ప్రింట్ లూప్. ఇది అంటే ఫస్ట్ ప్రాంప్ట్ డిస్ప్లే అవుతుంది, అక్కడ ఫంక్షన్ టైప్ చేస్తాం, దాన్ని ఎవాల్యూట్ చేస్తుంది, ఆ తర్వాత మనకి ఆన్సర్ ప్రింట్ చేస్తుంది, అగైన్ డిస్ప్లేస్ ది ప్రాంప్ట్ ఫర్ అనదర్ ఫంక్షన్. అట్లా ఇది ఒక లూప్ అనమాట. ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా రీడ్, ఎవాల్యూట్, ప్రింట్ లూప్. ఇది మనం ప్రోగ్రామ్స్ ని ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేయవచ్చు. అది దాన్ని రీడ్, ఎవాల్యూట్, ప్రింట్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఇది లిస్ప్ లాంగ్వేజ్ కూడా సేమ్ చెప్పాను. అట్లాగే ఇక ఫంక్షన్ చూడం. ఆల్రెడీ మీకు లిస్ప్ లాంగ్వేజ్ కూడా ఫంక్షన్ చెప్పాను, ఇక్కడ కూడా వస్తున్నాయి కానీ ఎక్కువ ఎడిషనల్ ఉన్న ఫంక్షన్ చెప్తాను. ఇక్కడ న్యూమరిక్ ఫంక్షన్స్ లేకపోతే అర్థమెటిక్ ఫంక్షన్స్, ప్రిడికేట్, న్యూమరిక్ ప్రిడికేట్స్, లిస్ప్ ఫంక్షన్స్ ఇలా చాలా ఉన్నాయి. వీటిలో న్యూమరిక్ ఫంక్షన్స్ ఆల్రెడీ అక్కడ లిస్ట్ లో వచ్చినాయి కదా. ప్లస్ ఫంక్షన్, మైనస్, స్టార్ ఫంక్షన్, స్లాష్ అవే వస్తాయి. కొంచెం ఎడిషనల్ గా ఉన్నాయి. కొంచెం చూడండి ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ప్లస్ ఫంక్షన్. ఎడిషనల్ గా ఏంటంటే ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ అని చెప్పి 10, 20, 30 ఇట్లా ఎన్ని ఇచ్చినా వాటన్నిటిని యాడ్ చేస్తాం. అది కాకుండా అసలు ఎలాంటి ఆర్గ్యుమెంట్ లేకుండా కూడా ప్లస్ ఇవ్వచ్చు. ప్లస్ అని చెప్పి ఏ ఆర్గ్యుమెంట్స్ లేవు. చూడండి సెకండ్ ఎగ్జాంపుల్ ప్లస్ అన్నాం, ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు, అయినా సరే ఇది ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా కూడా యాడ్ చేస్తుంది. మరి ఆన్సర్ ఏమిస్తుంది అంటే 0 ఇస్తుంది నీకు. ప్లస్ నో ఆర్గ్యుమెంట్స్, యాడ్ నథింగ్, అప్పుడు నీకు ఆన్సర్ ఇస్తుంది. యాడ్ నథింగ్ అన్నా సరే ఆన్సర్ ఇస్తుంది, 0 ఇస్తుంది. సిమిలర్ వే మల్టిప్లికేషన్ కూడా అంతే. మల్టిప్లికేషన్ కూడా ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా వాటన్నిటిని మల్టిప్లై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ 1, 2, 3 వాటన్నిటిని మల్టిప్లై చేసి 6 ఇస్తుంది. బట్ మల్టిప్లికేషన్ కూడా ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా మీరు మల్టిప్లై ఆపరేషన్ ఇవ్వచ్చు. మల్టిప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ చూడండి ఏ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాల, అయినా సరే ఇది మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లైస్ నథింగ్ అంటే ఏం మల్టిప్లై చేయకపోయినా సరే ఇట్ విల్ గివ్ ది ఆన్సర్. ఏం ఆన్సర్ ఇస్తుంది నీకు? జనరల్లీ బై డిఫాల్ట్ 1 ఇస్తుంది మీకు. ఇది ఎలాంటి వాల్యూస్ ని మల్టిప్లై చేయకపోయినా ఇట్ విల్ గివ్ ది 1. అలాగే ఇక ఇక్కడ లిస్ప్ లాంగ్వేజ్ కాను ఇక్కడ స్కీమ్ లాంగ్వేజ్ కి మైనస్ అను స్లాష్ విషయంలో ఒక డిఫరెన్స్ ఏంటంటే లిస్ప్ లాంగ్వేజ్ లో మైనస్ కానీ
స్లాష్ కానీ ఓన్లీ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. బట్ ఇక్కడ మైనస్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అనేది తీసుకుంటుంది, జస్ట్ లైక్ ప్లస్ స్టార్ లాగే ఇట్ విల్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు చూడండి -15 7 2 అదేం చేస్తుంది అంటే జనరల్ గా ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్ తో రిమైనింగ్ ఆర్గ్యుమెంట్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ 15 లో నుంచి 7 తీస్తుంది, ఆ తర్వాత 2 తీస్తుంది. ఓకే, అప్పుడు ఆన్సర్ 6 వచ్చింది. అలాగే స్లాష్ కూడా అంతే, ఫస్ట్ వాల్యూని ఫస్ట్ 3 తో డివైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ 60 ఉంది, 60ని 3 తో డివైడ్ చేసింది, ఆ తర్వాత 5 తో డివైడ్ చేస్తే అప్పుడు ఆన్సర్ మనకి 4 వస్తుంది. రైట్, ఇంకెవరో జాయిన్ అవుతున్నారు. రైట్, ఓకే చూడమ్మా. అలాగే ఇవన్నీ సింపుల్ ఫంక్షన్స్ కొంచెం మీరు గుర్తుపెట్టుకొని యూజ్ చేసుకోండి. అలాగే లిస్ట్ ఫంక్షన్స్ ఇవి ఆల్రెడీ మీకు చెప్పాను. ఇది లిస్ట్ లాంగ్వేజ్ లో ఇది సింగిల్ కొటేషన్ సిఏఆర్ ఫంక్షన్ ఉంది. సిఏఆర్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఒక లిస్ట్ ఇస్తే సిఏఆర్ ఆఫ్ ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇస్తే ఇదేం చేస్తుంది అంటే ఆ లిస్ట్ లో నుంచి మొదటి క్యారెక్టర్ ని తీసుకొచ్చి మీకు ఇస్తుంది. అదే సిడిఆర్ ఫంక్షన్ ఏం చేస్తుంది, జస్ట్ దీనికి ఆపోజిట్, సిఏఆర్ కి ఆపోజిట్. అదేం చేస్తుంది, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే సిడిఆర్ ఏం చేస్తుందమ్మా, ఇట్ విల్ గివ్ ది ఆల్ ద ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ వన్, అట్లా ఇస్తుంది. అలాగే కాన్స్ ఫంక్షన్ ఇదేం చేస్తుంది, మీకు కాన్స్ అనేది కన్కాటినేషన్ ఏం లేదు, ఒక 2 లిస్టులు ఇచ్చామనుకోండి, ఆ 2 లిస్ట్ లో ఉన్న వాల్యూస్ ని ఇది యాడ్ చేస్తుంది. మరి సింగిల్ కొటేషన్ ఏం చేస్తుందమ్మా, సింగిల్ కొటేషన్ ఒక లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ ని లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ గా ట్రీట్ చేయాలా, లేకపోతే దాని లిస్ట్ లో ఉన్న మొదటి దాన్ని ఫంక్షన్ గా ట్రీట్ చేయాలా అనే దాన్ని ఇది తీసుకోండి. సింగిల్ కొటేషన్ ఇస్తే అది ఒకవేళ ఫంక్షన్ అయినా సరే, ఎగ్జాంపుల్ +2 5 అన్నాం అనుకోండి, దాని ముందర సింగిల్ కొటేషన్ పెడితే దాన్ని +2 5 ఇండివిజువల్ ఎలిమెంట్స్ అనుకొని అదే ఆన్సర్ ఇస్తుంది, అంతేగాని యాడ్ చేయదు. అదే సింగిల్ కొటేషన్ లేదనుకోండి, అది ప్లస్ ని ఎడిషన్ ఫంక్షన్ అనుకొని ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అట్లా ఈ లిస్ట్ ఫంక్షన్స్ లిస్ట్ లాంగ్వేజ్ లోనే ఉన్నాయి కాబట్టి అది జస్ట్ చూసుకోండి. నెక్స్ట్ ఈ ప్రిడికేట్ ఫంక్షన్ చూడడం ఏం లేదు, ట్రూ కానీ లిస్ట్ ప్రిడికేట్స్ అంటే ఏంటంటే లిస్ట్ ని ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూని ఆర్గ్యుమెంట్ గా తీసుకుంటుంది. దే విల్ గివ్ ద ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు ఈక్వల్ ఫంక్షన్ ఉంది, ఈక్వల్ అంటే జనరల్ గా ఏంటమ్మో 2 ఆర్గ్యుమెంట్స్ కూడా సేమ్ అయితేనేమో ఈక్వల్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్ అన్నాను, హెచ్డి, ఈ 2 ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ కాదు కదా, అందుకని ఫాల్స్ ఇచ్చింది. అదిగోండి #f అంటే ఫాల్స్. అదేవిధంగా నల్ ఫంక్షన్ ఏం చేస్తుందమ్మో, ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఒక లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ నల్లా కాదా చెక్ చేసి ట్రూ ఆ ఫాల్సా ఇస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నల్ ఆఫ్ ఏబి అనే లిస్ట్ ఇచ్చాను ఇక్కడ ఆర్గ్యుమెంట్ గా, లిస్ట్ ఉంది కాబట్టి మీకు ఏమిస్తుంది, నల్. లిస్ట్ ఉంది కాబట్టి నల్ కాదు కదా, దట్స్ వై ఇట్ గివ్స్ ది ఫాల్స్. అదే నల్ అని చెప్పి ఇలా బ్రాకెట్స్ ఇచ్చాం అనుకోండి, ఇది ట్రూ ఇచ్చింది. చూడండి, నల్ ఇది ఎంటీ లిస్ట్ ఇచ్చాను ఇక్కడ ఆర్గ్యుమెంట్ గా కాబట్టి ట్రూ ఇచ్చింది మీకు. అలాగే అది నల్ ఫంక్షన్ కి ఆపోజిట్ ఫంక్షన్ లిస్ట్ ఫంక్షన్. ఇదేంటంటే లిస్ట్ అనేది ఒక లిస్ట్ ని ఆర్గ్యుమెంట్ గా ఇస్తే ట్రూ ఇస్తుంది, లిస్ట్ ని ఆర్గ్యుమెంట్ గా ఇవ్వాలి. ఎగ్జాంపుల్ చూడండి, లిస్ట్ క్వశ్చన్ మార్క్ అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చాను, ఏబితో 2 ఎలిమెంట్స్ ఒక లిస్ట్ ఇచ్చాను కాబట్టి ఆన్సర్ ట్రూ ఇచ్చింది. అలాగే లిస్ట్ క్వశ్చన్ మార్క్ ఇది చూడమ్మా, ఇది యాక్చువల్ గా లిస్ట్ లేదు. రెండో ఎగ్జాంపుల్లో లిస్ట్ బ్రాకెట్ విత్ ఇన్ వల్ల ఎంటీ బ్రాకెట్ ఉంది, యాక్చువల్ లిస్ట్ లేదు కదా. అయినా సరే ఒక లిస్ట్ లో ఇంకొక ఇన్నర్ గా సబ్ లిస్ట్ ఉంది కాబట్టి అది అక్కడ లిస్ట్ ఉందనుకొని, అది ఈవెన్ ఎంటీ సబ్ లిస్ట్ అయినా సరే లిస్ట్ ఉందనుకొని ట్రూ ఇవ్వటం జరుగుతుంది. ఇలాంటి కొన్ని ట్విస్ట్ గా అడుగుతూ ఉంటాడు ఆన్లైన్ లో, కొంచెం చూసుకోవాలి మీరు. ఓకే, రైట్. చూడండి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అండ్ జనరల్ గా మనం సి లాంగ్వేజ్ లో మన ఓన్ గా ఏదైనా ఫంక్షన్ రాయాలంటే మన ఓన్ గా ఓన్ నేమ్ ఏదో ఒక నేమ్ ఇచ్చి ఫంక్షన్ రాయటం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్కీమ్ లాంగ్వేజ్ లో కూడా మన ఓన్ గా ఏమన్నా ఫంక్షన్స్ డిఫైన్ చేయవచ్చు. దానికి లాంబ్డా కీవర్డ్ తో ఒక ఫంక్షన్ రాయొచ్చు, డిఫైన్ కీవర్డ్ తో రాయొచ్చు, లెట్ అనే కీవర్డ్ తో కూడా ఫంక్షన్ రాయొచ్చు. లాంబ్డా కీవర్డ్ తో ఏదైనా ఫంక్షన్ రాయాలంటే ఓకే, ఒకసారి ఇది చెప్పబోయే ముందర
ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయేమో ఇప్పుడు చెప్పిన వాటిల్లో, ఈ ప్రిడికేట్ ఫంక్షన్స్ కానీ లిస్ట్ ఫంక్షన్స్, అదే న్యూమరిక్ ఫంక్షన్స్, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగవచ్చు. ఓకే, కంటిన్యూ చేద్దాం. లాంబ్డా కీవర్డ్తో ఎలా ఫంక్షన్ క్రియేట్ చేస్తాం అంటే, జనరల్గా లాంబ్డా కీవర్డ్ యూజ్ చేస్తే ఫంక్షన్ అయితే క్రియేట్ చేయొచ్చు, కానీ నేమ్ లెస్ ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. అంటే మనం క్రియేట్ చేసే ఫంక్షన్కి నేమ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నంబర్ ఇన్పుట్ ఇస్తే దాన్ని స్క్వేర్ చేయాలంటే ఒక ఫంక్షన్ రాయాలనుకోండి, జనరల్గా స్క్వేర్ అనే నేమ్ పెట్టి, ఫంక్షన్ నేమ్ పెట్టి, ఆర్గ్యుమెంట్ బ్రాకెట్లో పెట్టి, ఇక్కడ బ్రాకెట్లో ఎక్స్ అని చూడండి అలా పెట్టి ఇస్తాం. కానీ ఇక్కడ అలా ఏం లేకుండా చూడండి, లాంబ్డా కీవర్డ్తో స్టార్ట్ చేశాను. డైరెక్ట్ గా ఆర్గ్యుమెంట్, దీనికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ ఎక్స్ పెట్టాను. ఇది ఆర్గ్యుమెంట్, నేమ్ లేదు ఇక్కడ. ఈ ఫంక్షన్ కి స్క్వేర్ అనే పేరు పెట్టలేదు, డైరెక్ట్ గా ఆర్గ్యుమెంట్ ఇచ్చాను. ఇక్కడ దాని బాడీ ఏంటమ్మో స్టార్ ఎక్స్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వైర్, ఎక్స్ ని మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఇది నేమ్లెస్ ఫంక్షన్ అంటారు దీన్ని. ఈ నేమ్లెస్ ఫంక్షన్ అయితే మరి ఎలా కాల్ చేస్తాం ఏంటంటే, విడిగా ఏం కాల్ చేయము. ఎలాగ ఎక్కడైతే డిఫైన్ చేస్తామో ఆ డెఫినేషన్ లోనే ఇలా చూడండి, చివరిన 5 పెట్టాను. అంటే ఏంటంటే 5 వాల్యూని యాక్చువల్ వాల్యూ 5 తీసుకొని ఆన్సర్ ఇవ్వమని అడుగుతున్నట్టు. అప్పుడు 5 తీసుకొని ఆన్సర్ ఇదేం చేస్తుంది అంటే ఎవాల్యూట్ చేస్తుంది. 5ని ఎక్స్ ప్లేస్ లో పెట్టుకొని స్టార్ ఎక్స్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ చేసి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఇప్పుడు ఈ ఎక్స్ అనే వేరియబుల్ ని జనరల్ గా బౌండ్ వేరియబుల్ అంటారు, ఎందుకంటే ఇదే కదా ఈ వేరియబుల్ బట్టే మనకి ఆన్సర్ వస్తుంది కాబట్టి. సో మెయిన్ ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లాంబ్డా ఫంక్షన్ ఇది జనరల్ గా నేమ్లెస్ ఫంక్షన్ ని క్రియేట్ చేస్తుంది. అక్కడ లాంబ్డా క్యాలిక్యులస్ అని ఒకటి చెప్పుకున్నాం చూడండి, ఇదే లాంబ్డా క్యాలిక్యులస్ అంటే. జనరల్ గా ఒక నేమ్లెస్ ఫంక్షన్ ని ఆర్గ్యుమెంట్స్ దాని బాడీ ఇచ్చి డైరెక్ట్ గా ఫంక్షన్స్ ని మనం క్రియేట్ చేయొచ్చు. ఇది లాంబ్డా కీవర్డ్ ద్వారా పాసిబిలిటీ ఉంది, రైట్. నెక్స్ట్ ఇక డిఫైన్, ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ ఉంది, డిఈఎఫ్ఐ అని, డిఫైన్, రైట్. ఇది యాక్చువల్ గా ఫంక్షన్ క్రియేట్ చేసేది కాదు ఈ కీవర్డ్, బట్ ఇదేంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ లో డిఫైన్ ఉంది, గుర్తుందమ్మా, హ్యాష్ డిఫైన్ వాళ్ళు యూజ్ ఏంటి, అక్కడ ఏదన్నా ఒక నేమ్ ఇచ్చి, కాన్స్టెంట్ గా ఒక నేమ్ ఇచ్చి దానికి ఏదో ఒక వాల్యూ కానీ ఒక ఎక్స్ప్రెషన్ కానీ ఇస్తాం. ఇఫ్ యూ వాంట్ టు బైండ్ ఏ నేమ్ టు ఏ వాల్యూ ఆర్ an expression, ఏ ఫంక్షన్, అక్కడ డిఫైన్ వాడాం. గుర్తుందా మీకు? ఎగ్జాంపుల్ హ్యాష్ డిఫైన్, ఫర్ ఎగ్జాంపుల్ పై వాల్యూ ఉందనుకోండి, పై 3.14 అలా స్టేట్మెంట్ రాసేవాళ్ళం. ఆ ప్రోగ్రామ్ లో ఎక్కడైనా పై అని వాడితే ఆ ప్లేస్ లో 3.14 సబ్స్టిట్యూట్ చేసుకునేది కదా. సి లాంగ్వేజ్ గుర్తొచ్చిందా? సేమ్ ఇక్కడ కూడా అలాంటిదే. ఇక్కడ బైండ్ అనే ఫంక్షన్, బైండ్ ఏ నేమ్, డిఫైన్ వాళ్ళు యూజ్ ఏంటమ్మా, ఇట్ బైండ్ ఏ నేమ్ టు ఏ వాల్యూ ఆర్ ఏ నేమ్లెస్ ఫంక్షన్ ఆర్ ఏ ఎక్స్ప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ది ఒక వాల్యూకి ఒక నేమ్ ఇవ్వటం ఎలా, అది మీకు సిలో అలాగే ఉంచండి. డిఫైన్ పై 3.14 అంటే ఇప్పుడు ఈ 3.14 అనే వాల్యూ, దట్ వాల్యూ ఈజ్ నేమ్డ్ విత్ పై. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎక్స్ప్రెషన్ కి రెండవది డిఫైన్, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ 2 పై, దాని మీనింగ్ ఏంటమ్మో 2 into పై అనే కదా మీకు, స్టార్ 2 పై, స్టార్ మధ్యలో పెడితే 2 into పై. 2 into ఈ ఎక్స్ప్రెషన్ మొత్తానికి ఒక పేరు పెట్టాను, ఏమని, 2 పై. అంటే నీ ఇక్కడ ఎక్కడన్నా ఫంక్షన్ లో 2 పై అనే వర్డ్ ఎక్కడన్నా వాడితే అక్కడ నీకు 2 పై ఎక్స్ప్రెషన్ సబ్స్టిట్యూట్ అవుతుంది. అలాగే థర్డ్ చూడండి, ఒక ఫంక్షన్ కి, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ప్రీవియస్ ఫంక్షన్ కి నేమ్ లేదు కదా, లాంబ్డా ఎక్స్ స్టార్ ఎక్స్ ఎక్స్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం చూడండి, స్క్వేర్ ఫంక్షన్, నేమ్ లేకుండా. అలాగే ఆ ఫంక్షన్ కి ఏదైనా స్క్వేర్ అని పెట్టాలంటే ఇక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు లాంబ్డా అనే కీవర్డ్ కూడా ఉండొచ్చు మధ్యలో. ఇక్కడ ఫస్ట్ లాంబ్డా కీవర్డ్, తర్వాత స్క్వేర్ అనే ఫంక్షన్, లేకపోతే డిఫైన్ లాంబ్డా స్క్వేర్ ఎక్స్ ఎక్స్ అంటే ఇక్కడ లాంబ్డా దగ్గర నుంచి ఉన్న మొత్తాన్ని స్క్వేర్ అనే నేమ్ తో డిఫైన్ చేయాలనుకోండి. ఇదిగోండి చూడండి, డిఫైన్ స్క్వేర్ అంటే ఈ ఫంక్షన్ కి నేమ్, ఈ పక్కన ఉన్న ఫంక్షన్ మొత్తానికి నేమ్ ఇచ్చాను, డిఫైన్ స్క్వేర్ అనే పేరు పెట్టాను.
దేనికి ఆ స్క్వేర్ అనే నేమ్ పెట్టింది? బ్రాకెట్ లో ఉంచండి, లాంబ్డా ఆఫ్ ఎక్స్ స్టార్ ఎక్స్ఎక్స్, దీనికి నేమ్ ఇచ్చాం మనం. ఇప్పుడు దీన్ని జనరల్ గా ఏంటంటే ఈ డిఫైన్ వర్డ్ వాడినప్పుడు లాంబ్డా కీవర్డ్ లేకుండా కూడా రాయొచ్చు, అంటే డైరెక్ట్ గా కూడా రాయొచ్చు. చూడండి, డిఫైన్ స్క్వేర్ ఫంక్షన్ బ్రాకెట్ లో ఎక్స్ స్టార్ ఎక్స్ ఎక్స్, ఇది డిఫైన్ ఫంక్షన్, రైట్? మరి లెట్ అనే కీవర్డ్ ఉంది. లెట్ అనే కీవర్డ్ ద్వారా కూడా ఇలా మనం ఫంక్షన్స్ క్రియేట్ చేయొచ్చు. లేదా అసలు లెట్ కీవర్డ్ వల్ల యూజ్ ఏంటంటే, ఇలా చూడండి, దిస్ కీవర్డ్ ఈజ్ యూస్ఫుల్ టు బైండ్ ద నేమ్స్ టు మల్టిపుల్ వాల్యూస్ కి నేమ్స్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, లెట్ ఏ స్పేస్ 3 అంటే 3 కి ఏ అనే నేమ్ ఇచ్చాను, 4 కి బి అనే నేమ్ ఇచ్చాను, ప్లస్ కి ప్లస్ అనే నేమ్ ఇచ్చాను, ప్లస్ సింబల్ కి ప్లస్ అనే పేరు పెట్టాను. ఇప్పుడు చూడండి, ప్రింట్ ప్లస్ ఏ బి అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ప్లస్ ప్లేస్ లో ప్లస్ సింబల్ వస్తుంది, ఏ ప్లేస్ లో 3 వస్తుంది, బి ప్లేస్ లో 4 వస్తుంది. నీకు ఆ విధంగా ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇది మనకి కొన్ని ఎలా డిఫైన్ చేస్తాము ఏంటి అనేది ఇక్కడ ఇది, రైట్? ఉన్నాయా ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? డిఫైన్ కీవర్డ్ కానీ లాంబ్డా కీవర్డ్ చూడండి, ఇదేమో నేమ్లెస్ ఫంక్షన్ క్రియేట్ చేయడానికి, ఇదేమో యాక్చువల్గా నేమ్లెస్ ఫంక్షన్ కి నేమ్ ఇవ్వటానికి అనేది ఒకటే కాదు, ఇంకా ఈ 3.14 అని ఇది డిఫరెంట్ వాల్యూస్ కి నేమ్స్ ఇవ్వడానికి, ఎక్స్ప్రెషన్స్ నేమ్స్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే లెట్ అనే కీవర్డ్ కూడా ఒకటి చెప్పాను, దాన్ని అంటే మెటా లాంగ్వేజ్. ఓకే, ఆల్రెడీ మనం ఫంక్షన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఉన్నాము. లిస్ప్ లాంగ్వేజ్ చూసాము, దెన్ స్కీమ్ లాంగ్వేజ్, నౌ ఇట్ ఈస్ ది మెటా లాంగ్వేజ్. ఓకే, ఈ లాంగ్వేజ్ అన్ని కూడా ఎక్కడంటే ఆర్టిఫిషియల్ లాంగ్వేజెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్పస్ కోసం ఈ లాంగ్వేజ్ ఎక్కువగా వాడతారు. అయితే ఇక్కడ లిస్ప్ లాంగ్వేజ్, స్కీమ్ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, మెటా లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు లిస్ప్, స్కీమ్ లాంగ్వేజ్ అన్నిట్లో కూడా ఫంక్షన్స్ రూపంలో రాస్తున్నాం మనం. బట్ మెటా లాంగ్వేజ్ ఏంటంటే it follows the normal imperative language syntax. Example is Java, C++. ఈ లాంగ్వేజ్ సింటాక్స్ ఇది ఫాలో అవుతుంది. ఓకే, కొంచెం మన సి లాంగ్వేజ్ C++ లాగా ఉంటుంది, అందుకని నేర్చుకోవడం కూడా ఈజీ. ఇది అటు ఫంక్షన్ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ ది ఫంక్షన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బట్ ఇట్ సపోర్ట్స్ ఇంపరేటివ్ ఫంక్షనాలిటీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, అందుకోసమని ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది, రైట్? హఫీజ్, షేక్ హఫీజ్ అంటే 504 5A4 5B4, రైట్? ఓకే, నా నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, దాన్ని బట్టి కొంచెం ఫాలో అవ్వండి. స్టూడెంట్స్, కనిపిస్తున్న స్క్రీన్? ఎవరైనా మాట్లాడచ్చు? ఓకే సార్, రైట్. ఓకే, చాలా సింపుల్ టాపిక్ ఇది, వెరీ ఈజియెస్ట్ టాపిక్. జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది జస్ట్ సీ ది టాపిక్స్. మెటా లాంగ్వేజ్ అనగా చూడండి, ప్రిన్సిపల్స్, ఇట్ ఈస్ ది స్టాటిక్ స్కోప్డ్ ఫంక్షనల్ లాంగ్వేజ్ లైక్ స్కీమ్ లాంగ్వేజ్ అన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ది స్టాటిక్ స్కోప్డ్, వాట్ ఈస్ డైనమిక్ స్కోప్డ్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది the determination of the scope of variables, where the scope of the variable is decided. When the scope of the variable is decided, is it compile time or run time? జనరల్ గా కంపైల్ టైంలో వేరియబుల్ స్కోప్ ని డిసైడ్ చేస్తే, స్కోప్ అంటే ఏంటమ్మా, ఆ వేరియబుల్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి ఏంటి, అదే కదా స్కోప్ అంటే. సో ఆ వేరియబుల్ యొక్క స్కోప్ ని కంపైల్ టైంలో డిసైడ్ చేసే లాంగ్వేజెస్ కొన్ని ఉంటాయి, రన్ టైంలో డిసైడ్ చేసే లాంగ్వేజ్ కొన్నాం. ఇప్పుడు మెటా లాంగ్వేజ్ అంటే ఇది స్టాటిక్ స్కోప్డ్ లాంగ్వేజ్, జస్ట్ లైక్ స్కీమ్ లాంగ్వేజ్, రైట్? అలాగే స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్. స్ట్రాంగ్లీ టైప్డ్ అంటే ఏంటమ్మా, ఇక్కడ ఇట్ ఈస్ చెకింగ్ ది డేటా టైప్స్, ఇట్ యూజెస్ ది డేటా టైప్స్, ఇట్ ఫాలోస్ ది డేటా టైప్స్. దానివల్ల మనకి అడ్వాంటేజెస్ కూడా ఉంది, అంటే డేటా టైప్స్ కూడా ప్రాపర్ గా ఫాలో అవుతుంది. ఒక డేటా టైప్ ని ఇంకో డేటా టైప్ మిక్స్ చేయటం అది ఎలో చేయదు. మిక్సింగ్ అంటే ఐ మీన్
it will accept the values of the proper data types. It is checking the data types of the variables before execution. Okay. Right. అట్లాగే మెటా లాంగ్వేజ్ హ్యాస్ డిఫరెంట్ డేటా టైప్స్ అండ్ ద డేటా టైప్ షుడ్ బి ది డిక్లేర్డ్. మనం వీటిలో లాగే డేటా టైప్స్ మనం డిక్లేర్ చేయాలి. డేటా టైప్స్ ఉంటాయి జస్ట్ లైక్ సి లాంగ్వేజ్, ఇంటిజర్, రియల్ టైప్ అంటే ఫ్లోట్ టైప్, ఈ స్ట్రింగ్ టైప్ అని ఇలా డేటా టైప్స్ ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే మెటా లాంగ్వేజ్ యూజెస్ ది మోర్ క్లోజ్లీ సింటాక్స్ ఆఫ్ ఇంపరేటివ్ లాంగ్వేజ్. ఇందాక చెప్పాను చూడండి, ఇది C++ లాంగ్వేజ్, జావా లాంగ్వేజ్ సింటాక్సెస్ ఇది ఫాలో అవుతుంది. ఆ సింటాక్స్ లాగే ఉంటుంది. C++ సింటాక్స్, జావా సింటాక్స్ ఎలాగైతే ఉంటాయో జస్ట్ లైక్ మెటా లాంగ్వేజ్ కూడా అదే సింటాక్స్ ఫాలో అవుతుంది. కాబట్టి ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. ఓకే. నెక్స్ట్ అదిగోండి, ఇట్ యూజెస్ ది ఇన్ఫిక్స్ నోటేషన్. యాక్చువల్గా స్కీమ్ లాంగ్వేజ్ అన్నో అటు లిస్ప్ లాంగ్వేజ్ ప్రిఫిక్స్ నోటేషన్ ఫాలో అయినాయి కదా. ఎగ్జాంపుల్ +AB రాయాలనుకో, అక్కడ అదే A+B రాయాలనుకోండి, ఇట్ షుడ్ బి లైక్ ప్లస్ దెన్ A దెన్ B, అంటే ప్లస్ ముందర వస్తుంది, తర్వాత ఏబీలు ఆర్గ్యుమెంట్స్ తర్వాత వస్తాయి. బట్ అదేంటి ప్రిఫిక్స్ నోటేషన్. బట్ నార్మల్గా మనం C++ వాడేది, అన్ని లాంగ్వేజెస్ వాడేది ఇన్ఫిక్స్ నోటేషన్ కాబట్టి మెటా లాంగ్వేజ్ ఆల్సో ఫాలోస్ ది ఇన్ఫిక్స్ నోటేషన్. అలాగే దీంట్లో కూడా ఇట్ హ్యాస్ ది ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్, ఇవి కూడా ఈ మెటా లాంగ్వేజ్. ఇవన్నీ ఎక్కడ వచ్చింది చెప్పండి? ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో వచ్చినాయి. సేమ్ ప్రాపర్టీస్ ఈ మెటా లాంగ్వేజ్ కూడా, సేమ్ ఫీచర్స్ సపోర్టెడ్ బై ది మెటా లాంగ్వేజ్. అలాగే ఇక్కడ డేటా టైప్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మనం 3 types ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. ప్రిమిటివ్ టైప్స్, స్ట్రక్చర్డ్ టైప్స్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఓకే. ప్రిమిటివ్ టైప్స్ జస్ట్ లైక్ ద ప్రైమరీ డేటా టైప్స్ ఇన్ ది సి లాంగ్వేజ్. వీటిలో ఎలాగైతే ఉంటాయో ఇక్కడ కూడా ML లాంగ్వేజ్ లో కూడా ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. అవి కూడా చూడండి కింద, మీకు అవి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇంట్ అని, రియల్ టైపు, బూల్ టైపు అంటే బూలియన్ డేటా టైపు, అలాగే స్ట్రింగ్ టైపు. ఓకే. ఇట్లా ఇవన్నీ కూడా ఈ డేటా టైప్స్ సపోర్ట్ చేస్తారు ఇక్కడ. వీటిని ప్రిమిటివ్ టైప్స్ అన్నాం. ఇది ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే స్ట్రక్చర్ టైప్స్ ఉన్నాయి. C++ లో కూడా స్ట్రక్చర్ టైప్స్ ఉన్నాయి. సిలో స్ట్రక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. అంటే గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఈస్ whenever the data type is maintaining the group of values, that is called the structure type. ML language also supports the structured data types. ఇది కూడా 3 structure types ఉన్నాయి చూడండి. టపుల్స్ అంట, ఒక టైప్ ని టపుల్ టైపు, ఇంకో దాన్ని లిస్ట్ డేటా టైపు, ఇంకోటి రికార్డ్ డేటా టైప్. టపుల్ టైపు, లిస్ట్ టైపు, రికార్డ్ టైప్. వీటిల్లో కొంచెం వేరియేషన్ ఉంది. ఇప్పుడు టపుల్ అన్న గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి, లిస్ట్ ఆల్సో కంటైన్స్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్, రికార్డ్ ఆల్సో కంటైన్స్ ద గ్రూప్ ఆఫ్ వాల్యూస్. ద వే ఆఫ్ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. టపుల్ అంటే ఏంటి, లిస్ట్ అంటే ఏంటి, రికార్డ్ ఏంటి అనేది నెక్స్ట్ ఉంది చూడండి. టపుల్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సపరేటెడ్ బై కామా అండ్ ఎన్క్లోజ్డ్ ఇన్ parenthesis. సీక్వెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ది డేటా ఆబ్జెక్ట్స్ మే బి ఎనీ టైప్. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోయింది. టపుల్కి ఇప్పుడు 10, తర్వాత ఫస్ట్ వాల్యూ 10, సెకండ్ వాల్యూ ML, అదొక స్ట్రింగ్, థర్డ్ వాల్యూ 1.5, అదొక రియల్ టైప్. అంటే ఏంటి, ఇక్కడ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. అదొక ఇంటిజర్ టైప్ ఉంది, స్ట్రింగ్ ఉంది, ఫ్లోట్ ఉంది, లేకపోతే ఇవన్నీ ఈ కాంబినేషన్, దిస్ కాంబినేషన్ ఈస్ కాల్డ్ ది టపుల్. వెన్ ఎవర్ ది గ్రూప్ ఆఫ్ వాల్యూస్, suppose the group of values which are having any type is called the tuple. అదే లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్ ఉంది, ఇంకోటి లిస్ట్ స్ట్రక్చర్ చూడండి. లిస్ట్ ఈజ్ ఏ టపుల్, అంటే ఇది కూడా ఒక టపులే, అంటే గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. దీనిలో కూడా లిస్ట్ లో కూడా గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఏమున్నాయి చూడండి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద సేమ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే. మెయిన్ ఏంటమ్మో ఇక్కడ టపుల్కి ఏమో ఇట్ మే బి ఎనీ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, బట్ లిస్ట్కి ఏంటి, సేమ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ వన్ లిస్ట్, సెకండ్ ఈజ్ అనదర్ లిస్ట్. ఫస్ట్ దానికి ఏముంది, ABC, ఆల్ ఆర్ సేమ్ టైప్. సెకండ్ లిస్ట్ లో ఏమున్నాయి, 10, 20, 30, ఆల్ ఆర్ ది ఇంటిజర్ టైప్స్.
ఇట్లా ఒకే డేటా టైప్ ఉంటే వాటిని మనం లిస్ట్ అంటాం. లేదు లోన వాల్యూస్ అన్ని కూడా డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటే ఓకే దాన్ని మనం టపుల్ అనొచ్చు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఏ టపుల్. నౌ వాట్ ఈస్ ది రికార్డ్? థర్డ్ స్ట్రక్చర్ టైప్ రికార్డ్. ఈ మూడింటికి స్లైట్ డిఫరెన్స్ ఉంది, ఏం లేదు. ఇక్కడ రికార్డ్ ఆల్సో కంటైన్స్ ది గ్రూప్ ఆఫ్ వాల్యూస్. ఓకే, ఇట్ ఆల్సో కంటైన్స్ ది గ్రూప్ ఆఫ్ వాల్యూస్. బట్ ఏంటంటే ఇక్కడ ఎవ్రీ వాల్యూ ఈజ్ విత్ ఏ లేబుల్. డైరెక్ట్ వాల్యూస్ పెట్టకుండా కొన్ని లేబుల్స్ పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాట్ చూడండి, లేబుల్ 1 ఈజ్ ఈక్వల్ వాల్యూ 1, లేబుల్ 2 ఈజ్ ఈక్వల్ వాల్యూ 2, లేబుల్ 3 ఈజ్ ఈక్వల్ వాల్యూ 3. అంటే ప్రతి వాల్యూకి we assigned one label. Every value is assigned with a label. Label means it is a name to the value. For example చూడండి, example 10 20 ml అని 3 values ఉన్నాయి. First value 10, it is labeled with A. Second value in the record is the 20, its label is B. థర్డ్ దానికి వచ్చేసరికి మనకి ఎంఎల్ అని ఒక వాల్యూ ఉంది, స్ట్రింగ్ ఉంది, ఇట్ ఈస్ లేబుల్డ్ విత్ సి. సో ఇక్కడ ప్రతి వాల్యూకి కూడా ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క లేబుల్ ఇచ్చాం. వీటిని మనం ఫీల్డ్ నేమ్స్ అంటాం. ఇది ఒక ఫీల్డ్, ఏ అనేది ఒక ఫీల్డ్, బి ఈజ్ అనదర్ ఫీల్డ్, సి ఈజ్ అనదర్ ఫీల్డ్. ఫీల్డ్స్ అని కూడా అంటారు ఆ రికార్డ్ని. ఓకే, ఎవరో నేమ్తో కాకుండా ఏదో నంబర్తో జాయిన్ అవుతున్నారు, వాళ్ళని అడ్మిట్ చేయట్లేదు, వాళ్ళ నేమ్ లేదు, ఏదో సస్పియస్ నంబర్ కింద ఉంది.